హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ టు దుబాయ్ ఛానల్. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను మీకు కొన్ని అమూల్యమైన టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. దుబాయ్లో డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి. పొద్దున్నే ఇక్కడ టిఫిన్లు బయట తింటే చాలా అంటే చాలా రేట్లు అవుతాయి తెలుసా మీకు. ఎక్కడైనా సరే మీరు దోశ తినాలి అంటే 7 దిరహామ్స్, 6 దిరహామ్స్, 50 ఫీల్స్ ఇలా అవుతాయి. అయితే ఏంటంటే మొదటిగా మనం కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ అమౌంట్ని కన్వర్ట్ చేసుకొని దిరహామ్స్ లెక్కలో తీసుకొని వాడదాం కాబట్టి మనకి చాలా అంటే చాలా ఖర్చులాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ జాబ్ కొట్టి జాబ్లో జాయిన్ అయ్యి ఇక్కడ డబ్బులు తీసుకుంటామో అప్పటి నుంచి మనకి లెక్కలో ఉండదన్నమాట. అయితే మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం కొనాలి అనేది మీకు నేను చెప్తా. అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే మనం బయట కొనుక్కుంటే ఫస్ట్ వచ్చిన కొన్ని రోజులు విజిట్ వీసా మీద అవనివ్వండి, లేకపోతే ఆజాద్ వీసా మీద రానివ్వండి, ఎంప్లాయ్మెంట్ వీసా మీద అయినా రానివ్వండి. సో అక్కడ దాకా వచ్చామన్నమాట. ఇక్కడ ఏం లేదు, వాషింగ్ మిషన్ ఎలా తీయాలి ఏంటి అనేది అడిగాడు. ఈ మధ్యలో వచ్చేసి చెప్పాను అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి అన్నీ తక్కువలోనే ఉంటాయి, కానీ వాటిని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నమాట. అది బెడ్ స్పేస్ అవనివ్వండి, లేకపోతే ఫుడ్ పరంగా అవనివ్వండి, ట్రావెలింగ్ పరంగా అవనివ్వండి. ఏంటి అంటే నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తా. ఏంటంటే ఫస్ట్ మీరు ఉదయాన్నే చాలా వరకు మనకు